ఇవాళ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అసలు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. ఢిల్లీ జిల్లా వ్యాప్తంగా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధిత ఉత్తర్వులు అమల్లోకి తెస్తూ నిరసన ప్రదర్శనలు, సమావేశాలు, మార్చ్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ ఎక్స్ లో పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతూ ఉండడం, అదే రోజు పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని సీజేపీ తలపెట్టడంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపడం, బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాహన తనిఖీలను విస్తృతంగా చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూసేందుకు జంతర్ మంతర్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కనౌట్ ప్లేస్, శంకర్ చౌక్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి ఒకరోజు ముందు జంతర్ మంతర్కు భారీ సంఖ్యలో యువత చేరుకుంది. సుమారు 20,000 మంది చేరుకున్నట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరదాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రముఖ నటులు షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, టీఎంసీ ఎంపీ మహువా మైత్రా, సిపిఎం నేత బృందా కరాత్, ఆప్ నేత మనీష్ సిసోడియా తదితరులు జంతర్ మంతర్ను సందర్శించి సీజేపీ ఉద్యమానికి మద్దతు పలికారు. సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కీలక ప్రకటన చేశారు. రాజకీయ నేతలు సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వాంగ్చుక్ ను కలిసి విద్యా వ్యవస్థలో జవాబుదారీ కోసం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పట్టుబడతామని హామీ ఇస్తే ఇవాళే తన భర్త దీక్ష విరమిస్తారని ప్రకటించారు.